హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ మనము ఆముదాలతోటి ఆముదం నూనె ఎలా తీయాలో చూద్దాము. ఇవి చూడండి, ఆముదపు గింజలండి. స్వచ్ఛమైన మా చెట్టుకు కాసిన ఆముదపు గింజలు. వీటిని ముందుగా శుభ్రంగా కడిగి ఆరబెట్టుకున్నాను. వీటిని రోట్లో వేసైనా మెత్తగా కొద్దిగా కచ్చా పచ్చగా దంచుకోవచ్చు. నేనైతే మిక్సీలో వేస్తున్నానండి. కొద్దిగా తడి చేసి మిక్సీలో ఇది కొద్దిగా నలగొట్టుకోవాలి. ఓకేనా, ఇదిగోండి ఇలా కొద్దిగా పేస్ట్ చేసుకున్నాను. దీన్ని ఏం చేయాలంటే స్టవ్ మీద ఇలా దీన్ని నిండుగా నీళ్లు తీసుకొని ఈ నీళ్ళల్లో వేసి బాగా మరగబెట్టాలండి. మరగబెడితే అప్పుడు దీంట్లో ఉన్న ఆయిల్ అంతా బయటకు వచ్చేస్తుంది. ఆ ప్రాసెస్ మీకు చూపిస్తాను రండి. దీన్ని వంట ఆముదం అంటారండి. ఇది కడుపులోకి తీసుకోవచ్చు, మోషన్స్ ఫ్రీగా అవుతాయి. జుట్టుకు రాసుకున్న జుట్టు బాగా నల్లగా అవుతుందండి. అలాగే బాడీ మసాజ్కి కూడా చిన్నపిల్లలకి ఇది యూజ్ చేయొచ్చు. నీళ్లు మరిగాయండి. ఇప్పుడు ఈ చేసుకున్న పేస్ట్ని దీంట్లో వేద్దాము. దీని ఇలా బాగా కలియపెడుతూ ఉండండి. అది మరిగితే దాంట్లో ఉన్న ఆయిల్ అంతా బయటకు వచ్చేస్తుందండి. ఇది చూడండి, కాస్త పొంగు వచ్చేలాగా ఉంది. దీన్ని ఇలాగే ఒక 5-6 నిమిషాలు ఇలాగే బాగా మరగనిస్తే అప్పుడు మెల్లిమెల్లిగా పైన నూనె ఒక లేయర్ లాగా ఫామ్ అవుతుంది. ఈ ఆముదపాలని వంకాయ కూరలో పోసుకుంటారండి. అది నాకు తెలిసిన విషయం. మీకు ఎంతమందికి తెలుసో లేదో నాకు తెలీదు. వంకాయ కర్రీ చేసినప్పుడు ఆముదపాలు పోసి వండుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. మా అమ్మమ్మ అయితే అలాగే చేసేది. ఇలాగే వీటిని పెద్దగా పేస్ట్ చేస్తే ఒక వైట్ పాలలాగా వస్తాయి. దాన్ని వడకట్టుకుంటే వంకాయ కర్రీలోకి చాలా బాగుంటాయి. ఇది ఇప్పుడే మరగడం స్టార్ట్ అయిందండి. ఇది ఇలా చాలాసేపు మరగాలి. ఇది చాలా లాంగ్ ప్రాసెస్. ఇంకో ప్రాసెస్ ఏంటంటే కోల్డ్ ప్రెస్ ఆయిల్ అని గానుగలో కూడా తీస్తారు ఈ ఆయిల్ని. అది కూడా బెస్టే. ఇదేమో ఇంకా చాలా బెస్ట్ అనమాట. పాత పద్ధతి ఇది. చూడండి, ఇది ఆయిల్ ఈ సైడ్కి ఇలా వచ్చేస్తుంది. మనం ఎక్కువ గింజలు వేయలేదు కాబట్టి కొంచెం తక్కువగానే వచ్చిందండి. 1 కేజీ అలా వేస్తేనే దీంట్లోంచి ఆయిల్ కొంచెం కొంచెంగా వస్తుంది. ఇంకా కొద్దిగా చల్లారిన తర్వాత దీంట్లో ఉన్నది మొత్తం పైన పేరుకుంటుంది. ఇదిగో ఇటు చూడండి, ఇదిగో ఇదండి ఆముదం ఇలా వస్తుంది. దీన్ని వంట ఆముదం అంటారు. దీన్ని ఇప్పుడు నేను మొత్తం చల్లగా అయిన తర్వాత మెల్లగా తీసి ఒక డబ్బాలకు పెట్టుకుంటానండి. ఇది ఇంత చాలు. చిన్నపిల్లలకి మోషన్ ఫ్రీగా అవుతుంది. పెద్దవాళ్ళకు కూడా పెట్టుకోవచ్చు. ఇంకా దీన్ని తలకు పెట్టుకుంటే చాలా మంచిది. ఇదండి ఆముదం ఇలా వస్తుంది వండిన తర్వాత. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి.